Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తానికి ఒక హెచ్చరిక చేశారు. నో మోర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు ఏవి పెట్టుకోవద్దు. ప్రధానంగా ఇళ్ల నిర్మాణం లాంటివి లేదా ఇంటికి సంబంధించినటువంటి రుణాల లాంటివి పెట్టుకోవద్దు. దీంతో పాటు ఖర్చులు నియంత్రించేందుకు అనేక మార్గాలను సూచించారు. ఇవన్నీ పాటిస్తే దేశంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుందనేది ఆయన చెబుతున్నటువంటి మాట. దీనిపైన రాజకీయ రాద్ధాంతం కూడా నడుస్తుంది. కానీ రాబోయేది ఆర్థిక సంక్షోభమా అనేటువంటి హెచ్చరిక మాత్రం ప్రధాని మాటల్లో కనిపిస్తుంది. సో అసలు వాస్తవం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, ఒక ఆర్థిక సంక్షోభానికి సంకేతం ఇచ్చినట్టుగా ఉన్నాయి ప్రధానమంత్రి గారి మాటలు చూస్తే. అసలు లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ వద్దంటున్నారు, బంగారం కొనొద్దంటున్నారు, ఇంకా చాలా ఇష్యూస్ని దానిలో తీసుకొచ్చారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? అక్కడ యుద్ధం జరుగుతున్నా, వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోరాడినా మనకి ఎలాంటి సంబంధం లేదనేటువంటి పరిస్థితిని మనం గమనించాం. కానీ ఇరాన్ వారితో మాత్రం ఈ హెచ్చరికలు, ఈ డైరెక్షన్స్, ఈ అలర్ట్స్ ఎందుకు వస్తున్నాయి? అది వెరీ సింపుల్ అండి. ఇండియా ఈజ్ ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ. చాలాసార్లు చెప్పాము. మన దేశీయంగా 90% దాదాపుగా దేశం మొత్తం మీద నడిచే ఇంధనం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దేశంలో ప్రధాన అసెట్ అయిన గోల్డ్, ప్రెషియస్ మెటల్స్ లో 95% ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఒక భారతదేశం దాదాపుగా $1000 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే $300 నుంచి $400 బిలియన్ ఇంపోర్ట్స్ వర్త్ ఇవి. సో ఈ మెటల్స్ అనేటివి, గోల్డ్ అనేది ఒక అప్పీల్ చేశారు. అది ప్రత్యేకించి మనం సుమన్ టీవీ ద్వారా వీడియో చేశాం. ఎందుకు గోల్డ్ వద్దంటున్నారు, దాని యొక్క పరిణామాలు ఏంటి అనేది విశ్లేషించే ప్రయత్నం చేశాం. ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అన్నిటికంటే కూడా ఎకనామిక్ డిసిప్లైన్, అంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది హౌస్ హోల్డ్స్ లో ఎందుకు అవసరం ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే గ్లోబల్ గా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం ఆచితూచి అడిగేయండి. మీరు అప్పుల భారం మీద వేసుకొని తర్వాత వచ్చే ఇన్ఫ్లేషన్ తో మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని హెచ్చుతగ్గుల్లో ఉన్న వాటిని మీరు బేరీ చేసుకోండి అన్నట్టు ఒక చిన్న అప్పీల్ చేశారు. వీటిలో చాలా అర్థాలు ఉన్నాయి. మనము చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని ప్రధానంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో అసలు ఏంటి ఎకనామిక్ డిసిప్లైన్ అంటే ఏంటి, ఒక హౌస్ హోల్డ్ కి ఎటువంటి డిసిప్లైన్ ఉండాలనేది చూద్దాం మనం. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే నానా రకాల కష్టాలు పడుతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పేరుతో బయటికి రాకపోతే, ఈ ఫ్లోటింగ్ అనేది జరగకపోతే ఏంటి పరిస్థితి అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా అంటే రెండు వైపులుగా మనం విశ్లేషిస్తాం. ఒకటి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కాపర్ ఉంది. ప్రధానంగా మన ఇంట్లో ఇల్లు మీరు హౌస్ హోల్డ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటికి సంబంధించింది. కాపర్ 2020 నుంచి ఇప్పటికి 100% రేట్ పెరిగింది. కాపర్, ఓన్లీ కాపర్. సో మీరు ఎలక్ట్రిక్ వైర్స్ లాంటివి కొనింటే సో అందులో రేటు 125% పెరిగింది. సో అల్యూమినియం అంటే మీరు దాదాపుగా మనం చాలా వాటిలో వాడతారు కన్స్ట్రక్షన్ లో. ఐరన్, ఓకే, ఇటువంటి ప్రధానమైన మెటల్స్ అన్ని కూడా, ప్రిషియల్స్ కూడా 50-75% పెరిగాయి. అంటే రియల్ ఎస్టేట్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల పెరుగుతూ పోతుంది. బట్ గృహ అవసరాలు తగ్గాయా? తగ్గలేదు. మీరు ప్రధానంగా అర్బనైజేషన్ విరివిగా సాగుతుంది. మీరు చూశారు హైదరాబాద్ కి మైగ్రేషన్ ఎలా ఉందో, అంత డబల్ మైగ్రేషన్ బెంగళూరు, ముంబై, కోల్కతా లాంటి నగరాల్లో జరుగుతుంది. దాదాపుగా కేవలం 2020 నుంచి 2025 మధ్యలో ప్రధానంగా ఈ 3 నగరాల్లో ఒక దాదాపుగా 1 కోటి నుంచి 5 కోట్ల జనాభా పల్లెల నుంచి పట్టణాలకు మైగ్రేట్ అయింది. సో మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కి ఎదుగుతున్నారు. సో గృహావసరాలు పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల దేశీయంగా జీడిపి పెరుగుతుంది. ఖచ్చితంగా లేబర్ రావడము, డబ్బు సర్క్యులేట్ కావడం ఒకటి. కాకపోతే ప్రధానమంత్రి గారి అప్పీల్లో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇంపోర్ట్స్. సో మన దేశంలో ప్రతిదీ మన నిర్మాణానికి అవసరమైన విద్యుత్ దగ్గర నుంచి, మన విద్యుత్ ఎలా నడుస్తుందంటే థర్మల్. మనం కోల్ ఆధారిత విద్యుత్ ఇండియాలో 70% థర్మల్ మనది. మన కోల్ కూడా దేశీయంగా మొత్తం ప్రొడ్యూస్ చేయట్లేదు, అది కూడా దాదాపుగా ఇంపోర్టే. సో విద్యుత్ దగ్గర నుంచి ఒక నీళ్లు తప్ప, ఇసుక తప్ప, సిమెంట్ తో సహా వాడే ముడి సరుకులు, అగ్రికల్చర్ సంబంధించిన ఫర్టిలైజర్స్, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత గోల్డ్, ఇతరత్ర మెటల్స్ అన్ని కూడా ఇంపోర్ట్స్ జరుగుతున్న తరుణంలో భారతదేశం ఒక స్థిరత్వం సాధించాలంటే మనము వేసుకున్న ఈ ప్రణాళికల్లో ఒక లాంగ్ టర్మ్ లో ఒక డిసిప్లిన్ అవసరం. ఆ డిసిప్లిన్ ఏంటి అంటే, మీరు ఒక ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ లాంటి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఆలోచించి చేయండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ రూపాయి మన ప్రొడక్షన్ గానీ, కన్జంప్షన్ గానీ మన దేశీయంగా జరిగింది అనుకోండి,
మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెటప్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడే దాన్ని ఏదైనా ఒక కాటన్ గానీ, ఒక మెయిజ్ అదే మొక్కజొన్న గానీ లాంటి వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ మీరు ఎక్స్‌పోర్ట్ చేశారనుకోండి. అది దేశానికి అవసరమైన విధానం. అలా కాకుండా మీరు దేశానికి అనవసరమైనదేంటంటే అనవసరమైన డైమండ్స్. డైమండ్స్ అనేది కేవలం లగ్జరీ స్టేటస్. అది ఏ రకంగా గూడా మీరు దాన్ని సెల్ చేస్తే వాల్యూ రాదు. సో, అలాంటివి మీరు ప్రొసెస్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం అంటే లగ్జరీస్. తర్వాత అనవసరమైన గృహాలు మీరు నిర్మించుకొని దాని మీద అప్పులు చేసుకుంటే రేపొద్దున మీకు ఇండివిడ్యుయల్‌గా డిసిప్లిన్ కూడా దెబ్బతింటుంది. మన దేశీయంగా గూడా భారం పడుతుంది. అంటే సో, అలాగా ఇండివిడ్యువల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓకే. బట్ యాజ్ ఎ సెక్టార్ వైస్‌గా చూస్తే రియల్ ఎస్టేట్ రంగం పైన ఈ మాటలు, ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించవంటారా? ప్రభావం చూపించలేదు. ఎందుకంటే మీరు, నేను ఒక ఇల్లు అవసరమైతే ఎవరి మాట ఇనమండి. ఖచ్చితంగా ఎళ్లి తీసుకుంటాము. కానీ మనం అందరం గూడా రెస్పాండ్ కావాల్సింది రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇమ్మీడియేట్‌గా 10% పెరిగింది. జస్ట్ మనం ఒక 6 మంత్స్‌లో 10% పెరిగింది. అంటే ఇప్పుడు సాధారణంగా అంటే రియల్ ఎస్టేట్‌లో ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసుంటది. ఒక గృహం నిర్మించుకోవాలి. ఒక సాధారణ అంటే 15,000 నుంచి 2,000లో పెట్టుకున్న వాళ్ళు ఈరోజు 2,000 లోపల ఇల్లు కట్టుకోలేరు. సాధారణంగా జస్ట్ సిమెంట్ అండ్ నార్మల్ రెడ్ బ్రిక్ తోటి మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నా కూడా 2,000 దాటుతుంది. ఒక చిన్న స్థాయి ప్రీమియం కన్‌స్ట్రక్షన్ చేయాలంటే 3,000-4,500 అయితుంది. సో, ఇంత ఆర్థిక భారం పెరుగుతున్న తరుణంలో అది మనకు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ స్లంప్‌లో ఉంది. మీరు హైదరాబాద్‌లో చూసాము. చాలా సెక్టార్స్‌లో కూడా రియల్ ఎస్టేట్ చాలా స్లంప్‌లో ఉంది. అలాంటి సందర్భంలో ఈ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం వల్ల ఒక ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ప్రధానంగా. సో, అలాంటి తరుణంలో మీరు రియల్ ఎస్టేట్‌లో మీరు పెట్టొద్దండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ గురించి ఆలోచించండి. అది ఒక మీకు ఈ 2024, 26 బడ్జెట్‌లో కూడా రిఫ్లెక్ట్ అయింది. మీరు నిశితంగా చూస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% పెంచినప్పుడు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చింది బీజేపీ. సో, మీరు ఏదైనా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేసి ప్రధానంగా ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత దాన్ని సేల్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెట్టాల్సుంటుంది. సో, దాని మీద జనరల్‌గా టాక్స్‌లు తగ్గించాలి. ఎందుకంటే వాటి వల్ల దేశానికి చాలా లాభం చేకూరుతుంది. కానీ అందులో గూడా టాక్స్‌లు పెంచారంటే అందులో గూడా మన ఒక ఎకనామిక్ డిసిప్లిన్ మీరు పెట్టుకోవాలని ఒక అప్పీల్ చేశారు. బట్ ఇది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఒక దేశానికి మంచిదా? చెడ్డదా? అంటే 2 కోణాల్లో చూడాలండి. మన ఆర్థికంగా మన జీవితానికి ఎంత సరిపడో అంత లివింగ్ ఉంటే ఎప్పుడు బావుంటుంది. మరి కాకపోతే మనం 10 తరాలకు గదా నిర్మించాలండి. ఇండియన్స్‌కి చెప్పండి. అసెట్ అని చెప్పారంటే ఒకటి బంగారం కొనుక్కోవడం, లేదంటే ఇల్లో, స్థలమో కొనుక్కోవడం. ఇప్పుడు ఈ అది మనకు రెండిటిని కాదండి. మనకొచ్చే 10 తరాలకు కొనాలి. మన తరం కొంటే ఏం సరిపోతది. సో, కాబట్టి అది అందులో ఏదైతే మనకు ప్రొడక్షన్ వైపు పెంచే మార్గాలున్నాయో దేశీయంగా మన దేశానికి ఉపయోగపడే పనులైతే పెంచుకోమన్నారు గానీ, మన ఆర్థిక భారం కొంచెం లైట్ కావాలంటే మన ఇంపోర్ట్స్ తగ్గాలి. ఇంపోర్ట్స్ తగ్గాలి. దేశంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. ఆత్మ నిర్భర్ అని జెప్పేసి మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్స్‌లో వచ్చారు. మన ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతున్న దాఖలాలైతే 2 సంవత్సరాలుగా కనపడట్లేదండి. మరది ఎక్కడికి పోతుంది? ఎందుకు అనేది కొన్నిట్లో బీజేపీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. సారీ నేను ఇక రాజకీయంగా వాడాల్సి ఎందుకొస్తుందంటే, వారి ప్రచార ఆర్భాటంలో నేను కొన్ని విన్నా. మనం ఒక్కసారిగా ఈ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేశాము అని. కానీ గత 40 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు గూడా ఇప్పుడు మన మిలిటరీకి సంబంధించిన చూసే ఒక విమానం కొంటే 1,000,00,00,000 నుంచి 10,000,00,00,000. F-35 ఫైటర్ కొనాలంటే 10,000,00,00,000. సో, మనం ఎంత టెక్నాలజీ మనం అటువంటివి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంత మనము అభివృద్ధి చేసి, ఎంత మనం ప్రొడ్యూస్ చేసినా గూడా ఒక ఫ్లైట్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఫైటర్ 10,000,00,00,000 ఖర్చు పెట్టాం. అలాంటి 100 ఫైటర్‌లకు సైన్ చేశారు. సో, ఎన్ని లక్షల కోట్లు చూడండి డబ్బులు. సో, వీటి మీద మన భారతదేశంలో ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాము, అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు జరుగుతది? మన దేశీయంగా కంప్లీట్ 100% మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఇప్పుడు చైనా చేసుకుంటున్నట్టు ఫ్రాన్స్, జర్మనీ తర్వాత యూఎస్, రష్యా ఇలాంటి దేశాలు గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఎంతో పరిణితి సాధించారు. మన భారతదేశం 50 సంవత్సరాలు అవుతున్నా గూడా ఇందులో పరిణితి సాధించలేదు. సో, ఇటువంటి వాటిలో మనము ఆటోమొబైల్స్ దాదాపు మీరు చూసే ప్రతి కారు ఇంపోర్టెడే. మరి ఇక ఇటువంటి అవసరాల్లో ఏంటి అనేది ప్రభుత్వం ఇంతే కఠినంగా చర్యలు తీసుకొని ఒక ఒక డిసిప్లిన్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఇండివిడ్యువల్ చాయిసెస్‌లో ఫారిన్ టూర్‌లు ఆపమనో, లేకపోతే లాంగ్ టర్మ్ అసెట్స్ ఆపమనో, గోల్డ్ ఆపమనో అంటే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా లాంగ్ టర్మ్ కొనేదాన్ని ప్లానింగ్ గవర్నమెంట్ చేయాల్సిన లాంగ్ టర్మ్ ప్లానింగ్ గవర్నమెంట్ చేయకుండా ప్రజలు మాత్రం డిసిప్లిన్‌గా ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఎగ్జాక్ట్‌లీ. ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అంటే మీరు ఏం చేశారు చెప్పండి? అది ఏ ప్రభుత్వం అని కాదు. 50 సంవత్సరాలుగా ఒక్క మిలిటరీ ఎక్విప్‌మెంట్ మనం ఇండియాలో తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. ఆఫ్‌కోర్స్ పేర్లు మెచ్చుకోవచ్చు మనం అగ్ని అని, బ్రహ్మోస్ అని. ఇంటర్‌లైన్ టెక్నాలజీ అంతా రష్యా నుంచో, ఫ్రాన్స్ నుంచో తెచ్చుకొని ఉండొచ్చు. సో, అందులో ఎఫర్ట్స్ నేను తప్పుపట్టట్లేదు. డీఆర్‌డీఓ లాంటి సంస్థలని, హెచ్ఏఎల్ లాంటి సంస్థలను తప్పుపట్టట్లేదు. కానీ అందులో ఉన్న కమిట్మెంట్‌లో మనకు
కంప్లీట్ గా ఇవి అవాయిడ్ చేస్తాము, 5th జనరేషన్ ఫైటర్లు మనం కొనము, నెక్స్ట్ 30 years లో ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇలాంటి కమిట్మెంట్స్ తో ముందుకెళ్తుంటే ప్రజలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి కొంచెం ముందుకెళ్లే పరిస్థితి ఉందండి. సో చైనాని చూసి మనం అందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో మనము అదే పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ రెండిటిని పక్కన పక్కన పెట్టుకొని ఇండివిజువల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో గవర్నమెంట్ ఇచ్చిన అపీల్స్ కి రెస్పాండ్ కావడం సాదాపు ఉండదండి కేశవ్ గారు. అవన్నీ మనం ఎంత విశ్లేషణ చేసుకున్నా మీ ఇంటి అవసరం ఏంటో అంటే మీరు ఈ కూడా స్టేట్మెంట్స్ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వలన రియల్ ఎస్టేట్ రంగం మీద కానీ దాని అనుబంధ రంగాల మీద కానీ ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? అసలు ఇప్పటికే ఎలాంటి సేల్స్ ప్రభావం పడిపోయిన 26 ప్రారంభం ప్రారంభం నుంచి చూస్తే 2026 ప్రారంభం నుంచి చూస్తే దాదాపు 4% ఓవరాల్గా సేల్స్ పడిపోయినాయి. హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా స్టాగ్నేట్ అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇవి మరింతగా వాటికి గొడ్డలు పెట్టి అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే వీటన్నిటికి కారణం ఏంటి అంటే అదే కాదండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ 7.5 టార్గెట్‌తో ఉన్న జీడీపీ కాస్త కూడా 6.2% పడిపోయింది. సో, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిందంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది, జీడీపీ తగ్గుతుంది. ఓవరాల్‌గా భారతదేశంలో ఎకనామిక్ యాక్టివిటీ తగ్గి తిరిగి ధరలు పెరుగుతాయి. ఏం జరుగుతాయి? ధరలు పెరుగుతాయి. కాబట్టి ఇది ఫైనాన్షియల్‌గా ఓవరాల్‌గా అంటే 100% దీన్ని ప్లాన్ చేసి హోల్‌సమ్‌గా జనాలకు అందివ్వాల్సింది. అది కూడా నేను చెప్పాను కదండీ! అది చెప్పిన దాంట్లో ప్రతిదానికి సహేతుకంగా ఇది చేస్తే ఇలా ఉంటుందని కారణాలు ప్రభుత్వ స్థాయి నుంచి రావాలి. మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు కూర్చొని విశ్లేషణ చెప్తే కొద్దిమంది మేధావులకు అర్థమవుతుంది. కానీ సామాన్య ప్రజలకు ఏమీ అర్థం కాదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. నేనెందుకు బంగారు కొనకూడదు నా బిడ్డ పెళ్ళికి అని ఒక ఆవిడ చదువు రానోళ్ళు అడిగితే ఎంతమంది ఎక్స్‌ప్లెయిన్ చేయగలమండి మనం? సో, మీరు చేయాల్సిన అంశాలు మీరు చేయండి ప్రభుత్వం. చేస్తూ మిగతా వాటిని అరికట్టాలి గానీ ఇలాంటి అంశాల్లో ఐ థింక్ చాలా మంది రెస్పాండ్ కాలేదు. బట్ యాజ్ ఎ నేషనల్ ఇంట్రెస్ట్ మనం కొద్దిగా కన్సిడర్ చేసి మనం భారతదేశానికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితాం గానీ బట్ అది ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ తీసుకోవడం అనేది ఇప్పుడు కొంత క్లిష్టమైనటువంటి అంశంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం అనేది కీలకమైన రంగాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్‌ని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించేటువంటి డిఫెన్స్ రంగం లాంటి వాటిని స్ట్రెంథెన్ చేయకుండా ఇలాంటి రిపేర్లు ఎన్ని చేసినా గానీ ఆర్థిక వ్యవస్థలో ఉండే డొల్లతనం బయటపడుతూనే ఉంటుందని ప్రశాంత్ గారు హెచ్చరిస్తున్నారు. సో, భారతీయులుగా ముందుగా లోకల్‌గా ఉండేటువంటి ప్రోడక్ట్స్‌ని కొనడం, వాటిని ఎంకరేజ్ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన అనేది సాధ్యమవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.